ఆఫ్టర్ లాంగ్ టైం అండి ఎందుకో కిచిడి తినాలనిపించింది. ఇంకా దానికోసమని ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంట్లో క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి చూడగానే నాకు ఒకటేసారి గూస్ బంప్స్ వచ్చాయండి. ఇంకా 3 కలర్స్ అయితే మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ లాగా ఉన్నాయి కదా, ఇంకా వెంటనే సెల్యూట్ చేశాను. ఏంటక్కో మన దేశం మీద నీకు ఇంత భక్తి ఉందా అని అనుకుంటారేమో, చాలా ఉందండి. చెప్పడం కాదు కానీ నాకు ఎక్కడ మన జాతీయ గీతం వినిపించినా నేను అక్కడే సైలెంట్ గా ఆగిపోతానండి. ఏంటో నాకు ఆ ఫీలింగ్ అర్థం కాదు అసలు. ఎంతమందికి మన జాతీయ గీతం వినగానే ఇలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా, ఒక ఇండియన్ గా పుట్టినందుకు నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. బాగానే ఉంటాయి కానీ ఇంకా ఇండియాలో ఎన్ని నేరాలు ఘోరాలు చూడాల్సి వస్తుందో భయం అవుతుందండి. ఒక ఆర్మీ జవాన్ తన భార్యని కుక్కర్ లో పెట్టి చంపిన విషయం మన అందరికీ తెలిసిందే కదా. అప్పటి నుంచి ఈ కుక్కర్ ని చూడాలంటేనే భయం అవుతుందండి. ఈ కుక్కర్ లో ఏమైనా కర్రీస్ వండాలన్నా భయం అవుతుంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చిందంటే నేను చేసేది కూడా కుక్కర్ లోనే. ఈ విషయం అయితే మా ఆయనతో చాలా సార్లు డిస్కషన్ చేశానండి. అసలు అలా ఎలా చంపాడో, ఇన్ని ఇయర్స్ తనతో గడిపిన క్షణాలు ఒక్కటి కూడా తనకి గుర్తు రాలేదా అని చాలా సార్లు డిస్కషన్ చేశాను. నువ్వు ఇంకోసారి ఈ విషయం నాతో డిస్కషన్ చేసావు అనుకో, నిన్ను కూడా వాషింగ్ మిషన్ లో వేసి చంపేస్తానని నాకు గుండెలో బండరాయేసినంత మాట అన్నాడండి. మళ్ళీ తర్వాత ఏదో జోక్గా అన్నాలే, నిజంగానే చంపేస్తానా ఏంటి అని అనగానే ఇంకా అప్పుడు ఊపిరి పీల్చుకున్నానండి. సర్లే ఇదంతా పక్కన పెడితే మీలో ఎంతమందికి కిచిడి అంటే ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. కిచిడి అంటే రియాన్స్ కి అయితే చాలా ఇష్టం అండి. ఎప్పుడు చేసినా వెంటనే తినేస్తూనే ఉంటాడు వాడు. ఇంకా వేరే కర్రీ వేస్తే మాత్రం తినడు. ఈ రెసిపీని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారండి. మా సైడ్ అయితే కిచిడి అనే అంటారు, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే పప్పు బియ్యం అంటారు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.